వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు వచ్చాయంటే చాలు, హిందూ పరీక్షలు రాసే వారికి అవమానాలే అవమానాలు. మరీ ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక చిహ్నాలను అపహాస్యం చేసేస్తారు. వాటితో పరీక్షకు ఏదో ఇబ్బందులు వచ్చి పడతాయి, ఫలితాలే తారుమారైపోతాయన్న చందాలో తెగరెచ్చిపోతారు. తాళి గాని గాజులు గాని మెడలో ఏం ధరించినా వాటిని పక్కాగా పగబట్టి మరీ తీస్తారు. వాటితో పరీక్షలకు వచ్చే ఇబ్బంది ఏంటో నాకైతే అర్థం కాదు. ఇవి ప్రతి చోట జరిగేవి. తాజాగా సూరత్లో ఓ పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష జరుగుతోంది. ఈ సమయంలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తులసిమాల ధరించినందుకు పరీక్షకు వచ్చిన ఓ హిందూ విద్యార్థిని పరీక్షా అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తులసిమాలను తొలగించాలని బలవంతం చేశారు. దీనిపై ఆ యువతి తండ్రి తీవ్రంగా స్పందించారు. మేము హిందువులం, నేనున్నది సూరత్లో, లాహోర్లో కాదు, కరాచీలోనో పాకిస్తాన్లోనో లేను. మీరు హిజాబ్ని బుర్కాను తొలగించలేరు, కానీ నా కుమార్తె మెడలో తులసిమాలను మాత్రం తొలగించమంటారు? ఈ తెగువ ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, గత నెల 18వ తేదీన కూడా కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో అచ్చు ఇలాంటి ఘటనే జరిగింది. కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సందర్భంగా విద్యార్థులను తమ యజ్ఞోపవీతాలను తొలగించమని నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో నటరాజ్ భాగవత్ అనే వ్యక్తి అధికారులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించారు. 2017లో కేరళలో జరిగిన నీట్ పరీక్ష సందర్భంగా కూడా ఇలాంటి వివాదమే రేగింది. పరీక్షా సమయంలో కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులను కఠినంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థుల తాలిబొట్లు, అంతర్గత దుస్తుల వరకు తీసివేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది. అలాగే అదే సంవత్సరం సిబిఎస్ఈ పరీక్షలు కూడా జరిగాయి. కేరళలోని కొన్ని కేంద్రాల్లో విద్యార్థులను తాలిబొట్టు, మెట్టెలు తొలగించమని ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి. నవంబర్ 2023లో కర్ణాటక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లే ముందు వారి మంగళసూత్రాలు, కాలిమెట్టెలు, చెవిపోగులు, గొలుసులు మరియు ఉంగరాలను తీసివేయాలని అధికారులు కోరారు. మరి ఇదే ధైర్యాన్ని ఎందుకు హిజాబ్ దించడంలోనో, బుర్కా దించడంలోనో చూపించలేరు? ఎందుకు అంటే హిందువులలో ఐక్యత లేదు కాబట్టి ఇలాంటి ఆటలు సాగుతున్నాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.